ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుండి 47 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతీయ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన అంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. ప్రియదేవునికి విడలారా, ఈ ఉదయకాశంలో యేసు ప్రభువారి యొక్క భౌతిక కార్యం గురించినటువంటి ప్రతిష్ట కార్యక్రమం గురించి మనము ధ్యానించబోతున్నాం. అనేక మంది రహస్య శిష్యులు యేసు ప్రభును వెంబడిస్తూ ఉండేవారు. అందులో నికోదేము ఒకరు, అరమతీయుడైన యోసేపు ఒకడు, ఇలా ఇంకా అనేక మంది వారి బయటికి రాలా కానీ చాలామంది రహస్య శిష్యులు ఉండి ఉన్నారు. యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోయిన తర్వాత అరమతీయుడైన యోసేపు గొల్గొతా కొండ దగ్గరలో ఉన్నటువంటి తన తోటలో తన కొరకు ఒక సమాధి తొలిపించుకుని ఉండేది. ధనవంతులైన వారు చనిపోక ముందే ఒక రాయిను వారి యొక్క తోటలో సమాధిలా తొలిపించుకొని వారు చనిపోయిన పిమ్మట ఆ సమాధిలో తమ శరీరాన్ని ఉంచబెట్టుకునేవారు. అయితే యేసు ప్రభువారు మనకు తెలుసు, నజరేతులో పుట్టి పెరిగిన ఆయన మనుషుల కొరకు ఆయన ప్రయాసపడుతూ పరిచర్య చేస్తూ అనేక పట్టణాలు గ్రామాలు తిరిగి సేవ చేసిన ఆయన చనిపోయినప్పుడు తన దగ్గరికి వచ్చి నిలబడడానికి కూడా ఎవరికి శక్తి చాలట్లా. ఎందుకంటే యేసు ప్రభుకు సంబంధించిన వారు వీరు అని గనుక ఎవరికి తెలిస్తే వారు హతమార్చేస్తారు. యూదులు ఒప్పుకోరు, ప్రధాన యాజకులు ఏమాత్రం సహించలేరు. 12 మంది శిష్యుల్నే వారు చెదరగొట్టేశారు. పేతురు యేసును వెంబడిస్తున్నప్పుడు నువ్వు ఆయన శిష్యుడు కదా అంటే ఆయన పారిపోయాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు కలువరి శిలువలో చనిపోయిన తర్వాత విశ్రాంతి దినం అంటే వారు శనివారము విశ్రాంతి దినముగా వారు ఆచరించేవారు. విశ్రాంతి దినమునకు ముందు దినము అనగా శుక్రవారం, అది సిద్ధపరచు దినము. వాళ్ళు విశ్రాంతి దినమున పస్క భుజిస్తారు. కానీ యేసు ప్రభువు వారు బిఫోర్ 1 డే ముందు రోజు పస్క బలిపశుగా తనకు తాను ఇంట్రడక్షన్ చేసి ఆయన చనిపోయాడు. శుక్రవారం ఆయన సమాధి చేయబడి కలువరి శిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు అరమతీయుడైన యోసేపుకు హృదయంలో తట్టింది. ప్రభు చనిపోయాడన్న వాస్తవం విన్న తర్వాత అక్కడ ఒక మాట చూస్తున్నాం. యోసేపు తెగించి, అంటే పిలాతు చక్రవర్తి దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఆ మనిషి ఎంతో కొంత కాస్త కూస్తో ఒక పవర్లో ఉండాలి,
రోమన్ ఎంపైర్తో మాట్లాడగలిగేటటువంటి కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే సెనడిన్ సభలో సభ్యత్వం కలిగి ఒక హోదా కలిగిన వ్యక్తికి. యేసు ప్రభువారికి సెనడిన్ సభలో ఆయనకి తీర్పు తీర్చారు, ఆయనకి దోషిగా నిర్ధారించారు, పలు విధాలుగా ఆయన మీద నేరారోపణ చేసి సిలువ వేశారు. ఇప్పుడు సెనడిన్ సభ నుంచి ఒక వ్యక్తి కనుక వెళ్ళి ఆ బాడీ కావాలంటే ఇస్తారా అంటే ఇది సందేహం. అయితే సాయంకాలం అయినప్పుడు శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు చీకటి కమ్మింది. 3 గంటకి ఆయన చనిపోయాడు. సాయంత్రం 6 గంటకల్లా అరమతీయుడైన యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, యేసుప్రభు వారి దేహము నాకు అప్పగించండి, ఆయన చనిపోయాడు, నేను ఆ శరీరం తీసుకెళ్ళి నా సమాధిలో పాతి పెడతానయ్యా అని ఆయన తెలియచేశారు. ఏమండి, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రాత్మకంగా లేఖనాల ఆధారంగా జరుగుతున్న పని అండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఒక వచనం ఉంది, మరణములో ఆయన ధనవంతులతో పాలి పొందెను అని. ఎవరు ధనవంతుడు అంటే ఇది అరామతీయుడైన యోసేపు తన కొరకు తవ్వించినటువంటి సమాధిలో యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని పెట్టడానికి వెళ్ళి ఆయన తెగించి పిలాతు చక్రవర్తికి అడుగుతున్నప్పుడు వాక్యం చెప్తుంది, ఆయన ఘనత వహించిన వాడు, ఆయన సెనడ్రిన్ సభలో సభ్యుడు, మూడోదిగా ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. నికెదేము కానీ అరమతీయుడైన యోసేపు కానీ ఇద్దరు చాలా ఘనులైన వ్యక్తులే, సెనడ్రిన్ సభలో సభ్యులే, దేవుని రాజ్యంలో చేరాలి అన్న గొప్ప ఆశ కలిగిన వారే. వారు చెప్పిన వెంటనే పిలాతు ఇచ్చేయలేదు, శతాధిపతిని పిలిచాడు. ఏ శతాధిపతి అయితే యేసుప్రభు వారు చనిపోయినప్పుడు మందిరపు తెర చినిగింది, ఏ శతాధిపతి అయితే సిలువ చూస్తున్నప్పుడు మొత్తం చీకటి కమ్మింది, భూకంపం వచ్చింది, రకరకాల విధమైనటువంటి పరిస్థితుల్లో ఆ కొండ మీద జరిగిందో, సమాధులు తెరవబడి అనేక మంది లేవడం ఆయన గమనించాడో, ఆయన ఆ రోజు అంటాడు, ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడే అని. ఇప్పుడు అవకాశం వచ్చింది సాక్ష్యం చెప్పడానికి. చాలాసార్లు మనం ఒప్పుకోలు, ఒక టైం, ఒక పీరియడ్ అంటూ ఉంటుంది. సర్టన్ టైం వచ్చినప్పుడు వి షుడ్ గివ్ ద విట్నెస్ అబౌట్ గాడ్. పిలాతు చక్రవర్తి శతాధిపతిని పిలిపించి అడుగుతున్నాడు, అయ్యా, నిజంగా ఆయన చనిపోయాడా? అతను చనిపోయాడా? ఎందుకంటే సాధారణంగా సిలువ ఎక్కించిన మనుషులు ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు కాకులు వచ్చి కళ్ళు పొడుచుకొని తింటాయి. ఆ యొక్క కలువరి శిలువలోనే వారు కొన్ని రోజుల వరకు ఎండుతూ చేస్తారు. భయంకర మరణము వారు మరణిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభును 9 గంటకి ఎక్కిస్తే 3వ గంటకల్లా ఆయన చనిపోవడం అనేది పిలాతు చక్రవర్తికి ఆశ్చర్యం అనిపించింది. అందులో తన యొక్క రోమన్ శతాధిపతి సెంచరీను చేయమని చెప్తా ఉన్నాడంటే, ప్రభు ఆయన 3 గంటలకు చనిపోయాడు, ఆయన చనిపోయాడన్న మాట పిలాతు విని ఆశ్చర్యపడుతున్నాడు. నిజంగా ఆయన చనిపోయాడా, ఇంతలోనే చనిపోయాడా అని చెప్పి యేసు ప్రభు వారి యొక్క మరణం గురించి పిలాతు చక్రవర్తి విని ఆశ్చర్యపడుతున్నాడు. శతాధిపతి వలన సంగతి తెలుసుకున్న తర్వాత, సరే, శతాధిపతి కూడా బహుశా ఈ మాటలు చక్రవర్తికి చెప్పి ఉంటాడు, అయ్యా, 3 గంటకి ఆయన ప్రాణం విడిచిపెట్టినప్పుడు భూకంపం వచ్చింది, దేశమంతా చీకటి కమ్మింది, ఆయన నిజంగా మనిషి కాదయ్యా, చనిపోయిన వ్యక్తి ఆయన మనిషి కాదు, దేవుని కుమారుడు. సాక్ష్యం విన్నప్పుడు పిలాతు హృదయములో అప్పటికే యేసు ప్రభు మీద ఒక అద్భుతమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుతో మాట్లాడినప్పుడు నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని ప్రభు దగ్గర నుంచి వినుంటాడు ఆయన. యేసు ప్రభు వారు
సత్య సంబంధమైనటువంటి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకంలో పుట్టానన్న మాట పిలాతు విని ఉంటాడు. తన భార్య కూడా ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి పోవద్దని చెప్పి ఉత్తరము రాసి మరి తన భర్తకు పంపించింది. నేను అతనికి గత రాత్రి కలలో చూశాను, ఆయన చాలా నీతిమంతుడని. భార్య సాక్ష్యము, యేసయ్య సాక్ష్యము, శతాధిపతి సాక్ష్యము హృదయానికి ప్రేరేపించింది. వెంటనే యేసయ్య శరీరాన్ని దించి యోసేపునకు, అరామతీయుడైన యోసేపుకు అప్పగించండి అని ఆయన హుకుము జారీ చేశాడు. వెంటనే యోసేపు ఆ బాడీకి చుట్టడానికి నారబట్టలు వారు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ నారబట్టలు మామూలుగా చుట్టరు. వారు ఏం చేస్తారంటే కొన్ని గంధకపు చెక్కలు, కొన్ని మరి సుగంధ ద్రవ్యాలు ఆ శరీరానికి పూచి నారబట్టతో చుడుతూ ఉంటారు. యోసేపు యేసు ప్రభు శరీరానికి అది ఏ మాత్రం కూడా చెడిపోకుండా అది భద్రంగా ఉండాలి అని తన శరీరానికి తను ఎంత ప్రేమిస్తున్నాడో అంతకన్నా ఎక్కువగా యేసయ్యకి ప్రేమించి సుగంధ ద్రవ్యాలు పూచి దానిని బట్టలతో చుట్టి తన కొరకు తొలిపించినటువంటి ఆ నూతనమైన సమాధిలో పెట్టి సమాధి ద్వారము ఆయన రాయి పొర్లించి దానిని భద్రము చేశాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఘనుడైనటువంటి అరమతీయుడైన యోసేపు యేసు ప్రభు వారి యొక్క జీవితంలో యేసు ప్రభుకు ఆయన చేసినటువంటి ఈ గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం గురించి మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఎంతో యేసును ఇష్టపడి, నా ప్రభు శరీరము కుళ్ళి పట్టకూడదు, ఎందుకంటే ఈ ఘనులైన వారు, ఈ సెనడ్రిన్ సభలో ఉన్నటువంటి అధికారులు, వారు ధర్మశాస్త్రమును అధ్యయనము చేసేవారు. సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు రబ్బీ, ఎవరైతే అక్కడ బోధకులు ఉంటారో వారు చెప్పేటటువంటి సందేశాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు అనుదినము పఠించేవారు. కీర్తన 16వ దావీదు కీర్తనలో మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఒక మాట రాయబడింది. పరిశుద్ధుని, తన పరిశుద్ధుని ఉళ్ళు పట్టనీయడు, ఆయన సమాధిలో ఆయనను విడిచిపెట్టడని. ప్రభు రాకడకై లేక ప్రభు యొక్క రాజ్యంకై ఎదురు చూస్తున్న అరామతీయుడైన యోసేపు యేసును చాలా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఉన్నతమైన వ్యక్తి అని గ్రహించి యేసు ప్రభు యొక్క శరీరాన్ని సుగంధ ద్రవ్యాలు పూసి దాన్ని భద్రపరిచి నిశ్చయంగా యేసు ప్రభు వారు పునరుత్థానుడే లేవబోతున్నాడని ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఆయన కనిపెడుతూ ఉన్నాడు. కనుక తన సమాధిలో తీసుకొని వెళ్ళి పెట్టి దాన్ని భద్రం చేశాడు. భద్రం చేసినప్పుడు మరియా, ఇక కొంతమంది స్త్రీలు ఆ సమాధి చూసి దూరం నుండి వారు కన్నీళ్లు పెడుతూ వారు బాధపడుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని యొక్క బిడలారా, యేసు ప్రభును ముందే మగ్దలేని మరియనేమి, ఇంకా కొంతమందినేమి తనను సమాధి కొరకు సుగంధ ద్రవ్యాలతో తన శరీరాన్ని ప్రతిష్ఠించిన అద్భుతమైనటువంటి విషయాలు మనం గత దినాల్లో విని ఉన్నాం. ఈరోజు యేసు ప్రభు వారు సమాధిలోనికి మరి పాతి పెట్టబడినప్పుడు ఆ యొక్క రాతి గుహలోని తీసుకెళ్ళి పెట్టినప్పుడు సుగంధ ద్రవ్యాలతో పెట్టి ఉన్నారు. ఎందుకంటే వారందరి నమ్మకాలు యేసయ్య లేస్తాడని. రండి, సజీవుడైన యేసయ్య మన కొరకు ప్రాణమిచ్చి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచే శక్తివంతుడు. ఆయన ఎదుట మనము మోకరిల్లి ప్రార్థించుకుందాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మా పాపరోత బ్రతుకు నిమిత్తం మీరు కలువరి శిలువలో చనిపోయి మీ రక్తాన్ని కార్చి సమాధి చేయబడ్డారు. పునరుత్థానుడే లేవడానికి శక్తివంతమైన పునరుత్థానుడైన యేసు మీరు, మీకే వందనాలు. మీ మరణం కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
మీరే మరణించకపోతే పాపులైన మేము రక్షించబడకపోయి ఉండేవారు. మీ కృపలో మమ్మను బలపరచండి. మీ సన్నిధిలో మమ్మను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. నూతన అనుభూతి పొంది జీవించే భాగ్యం అనుగ్రహించుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.